మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కూన రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్. భోగభాగ్యాలకు ప్రతీకగా చెప్పుకునే భోగి పండుగను ప్రతి పల్లెల్లో కూడాను ప్రజలు నిర్వహించుకోవడం పరిపాటి. కాకపోతే ఆ గ్రామీణ ప్రాంతంలో ఆ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే ఈ భోగి పండుగలో పాల్గొంటే ఆయనతో పాటు భోగి పండుగలో పాల్గొన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆనందం వేరు. సంక్రాంతి వచ్చిందంటే భోగి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు కూడా అందరూ కూడా ఆసక్తి ఎదురుస్తుంది. అందులో భాగంగానే పెనుపర్తి గ్రామాలకు మాత్రం గ్రామస్తులకు ఒక స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి కోన రవికుమార్ ఎమ్మెల్యే కావడం, ఆయన ఈ భోగి పండుగలో పాల్గొనడం, ఆయనతో పాటు వారు కూడా భోగి పండుగలో పాల్గొనడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆ గ్రామస్తులు ఎటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోన రవికుమార్ గారు ఈరోజు భోగి పండుగలో పాల్గొన్నారు. మీ గ్రామస్తులుగా ఈరోజు భోగిలో పాల్గొని ఎలా కనిపిస్తుంది? మాకు ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. మాకంతా సంతోషమే మరి అతడు రావడం. అంటే ఆయన ప్రతి ఏడాది కూడా ఈ సంక్రాంతి ఊర్లోనే జరుపుకుంటారు. ఇంత బిజీ పర్సన్ కూడా మీతో జరుపుకోవాలనేటువంటి ఆసక్తికి అనుగుణంగానే మీరు ఆనందపడతారా? ఆనందపడతాం బాబు. ప్రతి పండుగకి వస్తాడు, కొత్త మాసకు వస్తాడు, ఈ పండుగలలో బాగా జరిపిస్తాడు. మేము అందరం అంత సంతోషంగా ఉంటాం. మామూలు రోజుల్లో కోన రవికుమార్ని కలవడానికి వెళ్తే కలుస్తారు? ఆయన కలుస్తారు, మా ఊరు వస్తుంటారు, కలుస్తుంటారు. ఊరు వచ్చినప్పుడు కలవడం కాదు, ఏదైనా పని ఉండి వెళ్తే అక్కడ చాలా మంది బిజీగా ఉంటారు కదా. లేదు, ఎంతమంది ఉంటే మాకు కలుస్తారు. అంటే పెనుబర్తులకి స్పెషలా? పెసలే, పెడతారు పెసలే. చూస్తే కనుక ఒక ప్రజాప్రతినిధి అనునిత్యం కూడాను ప్రజాక్షేత్రంలో బిజీగా ఉంటారు. ఆయన బిజీ అందరికీ తెలిసింది. కానీ ఇటువంటి పండుగ రోజుల్లో కూడా ఆయన సొంత గ్రామంకి వచ్చి ఈ పండుగలో పాల్గొనే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, అతను ఎప్పుడు మొదటి నుంచి కూడా అతనే ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టారు. మనం అందరం ఇక్కడ చేద్దాము, కలిసి ఉందామని. అతను వచ్చిన తర్వాత అతనే ముందు ఇక్కడ అగ్గి పెట్టడం, భోగి మంట వెలిగించడం, నిత్యం మాకు అందుబాటులో ఉంటుంటారు. అతనితోనే మేము కలిసి ఉంటుంటాము. అతను రావడం మాకు ఇంకా ఈ పండగ ఆనందంగా ఉంటుంది. అతనితో ఇంకా మేము ఈ 3 రోజులు సరదాగా ఉంటాం. ఇప్పుడే కాదు, నిత్యం అతను మాకు అందుబాటులోనే ఉంటుంటారు. విద్య, వైద్యము, ఉపాధి, దాంట్లో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది అంటే అతనికి వెళ్ళి అతనికి విషయం తెలిసి చాలు మాకు అతను ముందుగా స్పందించి అందరికీ అన్ని సదుపాయాలు మాకు చేకూరుస్తారు. అతనితో ఉండడం మాకు చాలా ఆనందం. మరి చెప్పుకోలేము, కొన్ని అనుభూతులు చెప్పుకోలేము. అంత ఆనందంగా ఉంటుంది మాకు ఎప్పుడు. అది మా అదృష్టంగా మేము భావిస్తుంటాము. చూస్తే కనుక పెనుబర్తికి చెందినటువంటి కోన రవికుమార్ ఈరోజు ప్రతి ఏడాది కూడా ప్రతి పండుగను కూడా గ్రామస్తులతో కలిసి చేసుకోవడం మాత్రం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఎలా తీసుకోవచ్చు? ఒక ప్రజాప్రతినిధి ప్రజాక్షేత్రంలో ఒక నియోజకవర్గం 4 మండలాలు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఈరోజు సొంత గ్రామంలో పండుగలు నిర్వహించుకోవడం. పెనుబర్తిలో ఆయన జన్మించడం అనేది మేము చాలా చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఆయన ఈ ఊరు కోసం చాలా తపన పడుతూ చాలా దీంతో ఉంటారు. ప్రతి పండక్కి ఊరు వచ్చి ముందు అతనే ఈ ఊరిని ఇది చేయాలనేసి ఉంటూ ప్రతిదాన్ని సక్రమంగా చేసుకుంటూ పండగను ఒక ఆనంద ఉత్సవాలతో జరిపిస్తూ ఈరోజు ఇంకా భోగి సంబంధించి ముగ్గులు కూడా పోటీలు పెట్టి వాటిని చాలా అన్యోన్యంగా తీర్చిదిద్దాలనేసి ఒక భావంతో పెట్టారు. అలాగే రేపు సంక్రాంతికి కూడా ఆయన నలుగురిని పిలిచి 4 రకాలుగా సంతోషకరంగా పరుస్తూ చాలా దీనిగా చూస్తారు. ఆయన ప్రతి ఒక్కదాన్ని వీటితో దాన్ని ఏమైనా చెప్పాలనేది ఇది అవ్వట్లేదు. దాన్ని కనుక ఆయనతో సంతోషంగా ఈరోజు భోగి పండుగలో పాల్గొన్న వారు మాత్రం సంక్రాంతి కూడా ఆయనతో పాటు ప్రతి ఏడాది ఒక ప్రజాప్రతినిధి సొంత గ్రామానికి వచ్చి సొంత మనుషుల మధ్యన ఇలా పండుగలు జరుపుకోవడం, ఆ ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి ఆ పండగ మీద ఆసక్తి అనుకోవచ్చా, లేకపోతే ఆ గ్రామ ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం అనుకో? ఆయనకి ఆసక్తి, విశ్వాసం అన్నీను. ఎప్పుడు ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే పెనుబర్తి గ్రామము ఆయన స్వగ్రామం కాబట్టి తప్పకుండా ఈ సంక్రాంతికి ఆయన ఊరు వచ్చి ఆ ఊరు మధ్యలో ఆ ఊరు ప్రజలందరితో మమకారంగా భోగి పండగ అలాగే సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఊర్లో ఉండి ఊరు ప్రజలందరితో గడపాలని ఆయనకి ఎప్పుడు ఆనందం, అదొక గర్వకారణంగా ఫీల్ అవుతారు అతను. అందుకే చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ పండగలకి ఖ్యాతి ఇనుమడించే విధంగా ఉందా ఒక ప్రజాప్రతినిధిగా మీరు చూస్తే? అవునండి, ఉంది. అలాగే ఆయనతో పాటు మేము కూడా ఇలాగ భోగి పండుగ జరుపుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం. అది మేము కూడా ఎక్కడున్నా సరే సంక్రాంతి అనేసరికి ఊరు తప్పకుండా వస్తాము.
ఎవరైనా సరే సంక్రాంతికి అందరూ ఊరొచ్చి ఊర్లోనే స్వగ్రామంలో గడుపుకోవడం అనేది చాలా గర్వకారణం అందరికీ. అందులో ఈరోజు మీకు బోనస్ మీ ఎమ్మెల్యే మీతో పాటు ఈరోజు పండుగలు జరుపుతారు. తప్పకుండా సార్. ఈరోజు సంక్రాంతి భోగి పండుగ ఎమ్మెల్యే గారితో మా ఊరిలో మా స్వగ్రామంలో గడుపుకోమనేది మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా చూస్తే కనుక ఎవరైతే పెనుబర్తి వాసులకు మాత్రం ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 పండుగల నిర్వహణలో మాత్రం తమ గ్రామానికి చెందినటువంటి కోన రవికుమార్ ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన ఈ పండుగలకు రావడం ఇవన్నీ కూడాను మాకు డబుల్ బొనంజాగా దొరికాయని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే భోగి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడే స్థానికులు కూడా వచ్చారు, స్థానికులు కూడా ఉన్నారు. స్థానికుల నేపథ్యంలో చూస్తే కనుక ఏంటమ్మా ఎమ్మెల్యే గారు ఈరోజు మీ ఊరు వచ్చారా? వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. అయ్యా బాగా చేస్తాండ్రు, వచ్చినారు. మా చంద్రబాబు నాయుడు ఏమో మమ్మల్ని పెంచుతాండు, నెలకు 4,000 ఇస్తాండు. ఎమ్మెల్యే మీద కొడుకు మీద ఆధారపడకుండా బతుకుతున్నాము. వాళ్ళకి ఏంటి చెప్పుకోకంటే ఈ ఊరి పొద్దు ఈ రోజున ఇలా కొన్నామంటే అతను బెచ్చ. ఆయన ప్రతి పండగకి ఊరు వస్తారు, నిజమేనా? ఈ పండుగకి ప్రతి ఉగాదికి వస్తాండ్రు. వచ్చి మాకు ఏదో చెప్పేసి చేసేసి ఉండి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ పని మనమే రైతులు, తెల్లెత్తి పైన అతని పైన అతనికి ఉండదా? ప్రతి పండుగకి వస్తారు. బిజీగా ఉన్నా కూడా సంక్రాంతికి, ఉగాది వస్తారు. ఉగాదికి, సంక్రాంతికి తప్పకంటే పుట్టినూరు వస్తారు. వచ్చి ఉండి వెళ్ళిపోతారు. బాగా పాటు జరుపుకోవడం ఆనందంగా ఉందా? ఆయనతో పాటు జరుపుకోవడానికి మా ఊరికి నిత్యం అతనే రావాలా, అతను రాజకీయం వడ్డెళ్ళాలి. అతనే వస్తేనే మా ఊరు బాగుపడుతుంది. చూస్తే కనుక ఆయన నాయకత్వంలో నియోజకవర్గం రాజకీయంగా కాకుండా ఆర్థికంగా కూడాను ఈరోజు ఉపాధి కల్పనలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పెనుబర్తి గ్రామంలో మాత్రం ఈరోజు ఆయన రాక మాత్రం ఈరోజు అందరినీ సంతోషపరుస్తుందనే పరిణామాలు చోటు చేసుకుని మీ 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 ఎమ్మెల్యే గారి పక్కనే కూర్చొని భోగి పండుగలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే కోన రవికుమార్ గారితో కలవడం నా అదృష్టం. మా ఊరు ప్రజలకు మరియు ఇతర ప్రజలకు కోన రవికుమార్ గారిని కలవడం చాలా అదృష్టం. మా టీచర్స్ ఎప్పుడు మాకు చెప్తుంటారు, రవికుమార్ గారితో గడిపే సమయం మాకు చాలా తక్కువ, నీకు ఎంతో. మొన్న రవికుమార్ గారు ఇప్పుడు వచ్చేటప్పుడు సెల్ఫీ స్టేటస్ పెడితే మా సార్ పెట్టారు, మేము రవికుమార్ కలవడం చాలా కష్టం మాకు, మీకైతే ఎంతో సులభంగా ఉంటుంది, అది నీ అదృష్టంరా. అతని మన స్కూల్ గురించి మరియు ఇతర విషయాల గురించి అతనికి నువ్వు వివరించాలి. అతను మీ ఊరిని చాలా శుభ్రంగా ఉంచుతారు మరియు మీ ఊరికి ఉన్న అదృష్టం అది. ప్రజలందరూ అతన్ని వినియోగించుకొని చాలా చక్కగా అతను చూసుకోవాలి, అతని పరిపాలన వర్ధిల్లాలని చెప్పారు. చూస్తే కనుక చిన్నపిల్లలు కూడాను ఈరోజు ఎమ్మెల్యేతో పాటు భోగి పండుగలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారు. పెనుబర్తి గ్రామస్తులు మాత్రం ఈరోజు భోగి పండుగతో పాటు సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 3-4 పండుగలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే స్వగ్రామంలో వారితో పాటు అందుబాటులో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా తమ గ్రామస్తులు చేసుకున్న పూర్వజన సుకృతంగా వర్ణిస్తున్నారు. తాము కూడా సంక్రాంతిలో భాగస్వామి అయినప్పటికి కూడాను అనిశ్చిత ప్రజాక్షేత్రంలో రద్దీగా ఉన్నట్టు ఎమ్మెల్యే తమతో పాటు ఈరోజు ఈ భోగి పండుగలో పాల్గొనడం మాత్రం పెనుబర్తి వాసులు చేసుకున్న అదృష్టంగా భావిస్తారు. పెనుబర్తి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.